ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణకు రానుంది. హైకోర్టులో ఏం జరగబోతోందోనని బీఆర్ఎస్ నేతలలో ఆందోళన మొదలైంది. హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందన్న ఆశలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమైన కేటీఆర్ తనపై కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటానన్న కేటీఆర్ అంటున్నారు. ఇంకోవైపు హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే కేటీఆర్ అరెస్ట్ తప్పదని బీఆర్ఎస్ లో చర్చ మొదలైంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే తదుపరి ఏం చేయాలనే దానిపై గులాబీ పార్టీ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ జరగనుంది. హైకోర్టులో ఏం జరగబోతోందనని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. హైకోర్టు తీర్పు వస్తుందన్న ఆశలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమైన కేటీఆర్ తనపై కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటారన్న కేటీఆర్ అంటున్నారు. ఇంకోవైపు హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే కేటీఆర్ అరెస్ట్ తప్పదని బీఆర్ఎస్ లో చర్చ మొదలైంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే తదుపరి ఏం చేయాలనే దానిపై గులాబీ పార్టీ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక కేటీఆర్ కోర్టు వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి. నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గౌస్వని. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో 55 కోట్ల రూపాయలు నిబంధనల విరుద్ధంగా మనీ చేశారని చెప్పి హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీలో నా పేరు ఎఫ్ఐఆర్ లో తీసేయాలని చెప్పి హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ఈ క్వాష్ పిటిషన్ వ్యవహారంపై హైకోర్టులో చర్చ జరగడం. మొదట 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు, కేవలం విచారించుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. మళ్ళీ మొన్న 27వ తేదీన మధ్యంతర ఉత్తర్వులపైన మళ్ళీ కోర్టులో విచారణ జరిగింది. ఆ కోర్టులో 30వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ధర్మాసనం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆందోళనకరమైన చర్చ నడుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. అందులో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు, కవితను కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కేటీఆర్ తో పాటు అనేక మంది బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ లోలోనే మాత్రం ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ అరెస్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంది. కోర్టు తీర్పు రావచ్చన్న భయం కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. మరోవైపు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఈ అంశం పైన పూర్తి స్థాయిలో గత 2-3 రోజులుగా తనకు సంబంధించిన న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన న్యాయ నిపుణులే కాదు, ఢిల్లీలో ఉన్న న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ కేటీఆర్ కనుక ఈ రోజు హైకోర్టులో తీర్పు కేటీఆర్ కి అనుకూలంగా వస్తే ఏం పరిస్థితి, అనుకూలంగా రాకపోతే ఏ విధంగా అలర్ట్ కావాలనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన మీడియా చిట్ చాట్ లో మాత్రం ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. నాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా నాకు అనుకూలంగానే తీర్పు వస్తున్న నమ్మకాన్ని వెలుగుస్తున్నానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కూడా దీనికి కావాలని నన్ను టార్గెట్ గా, ఎందుకంటే ప్రజా సమస్యలపై నేను పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెడుతున్నాము, పెద్ద ఎత్తున పోరాడుతున్నాము, అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాము, ఇవన్నీ తట్టుకోలేకనే నా పైన అసలు అవినీతి లేని కేసును ఈ రోజు తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు ఏసీబీ ఒకవైపు ఎఫ్ఐఆర్ నేను తీసేయమని చెప్పి నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. కానీ ఇవన్నీ పట్టించుకుంటూ మరోవైపు ఈడీ నాకు నోటీస్ ఇచ్చింది. ఈ ఈడీ వచ్చే నెల 7వ తేదీన ఈడీ విచారణకు రమ్మని చెప్పింది. అందులో A2 ఏసీబీకి ఎఫ్ఐఆర్ లో A2 గా ఉన్న అరవింద్ కుమార్ ను 2వ తేదీన, A3 గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని 3వ తేదీన రమ్మని చెప్పింది. A1 గా ఉన్న కేటీఆర్ మాత్రం 7వ తేదీన రమ్మని చెప్పింది. కాబట్టి వైపు ఈడీ విచారణకు రావాలని చెప్పి నోటీస్ చేస్తున్న సమయంలోనే మరోవైపు ఈ రోజు ఏసీబీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి ఏసీబీ చేసిన నేపథ్యంలో ఏసీబీ మాత్రం ఇప్పటి వరకు నోటీసులు మాత్రం సర్వ్ చేయలేదు అరవింద్ కుమార్ కానీ బిఎల్ఎడి కానీ కేటీఆర్ కానీ. కేవలం ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మాత్రం ఏసీబీ అధికారులు ఆయన పిలిచి విచారించినట్టు ఆయన దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ దీని మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం ఎక్కడ కూడా ఆయన ఏం చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు, కావాలని రాజకీయ కుట్రతో కేసులు పెట్టిన భయపడేది లేదు అని చెప్పి ఆయన ధీమాతో ఉన్నారు. ఏదేమైనా ఇవాళ ఎందుకంటే రేపు 2024 సంవత్సరానికి ఈ రోజు చివరి రోజు, రేపు ఏదైతే ఇవాళ మధ్యరాత్రి 12 గంటలకి మళ్ళీ 2025 కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే గతంలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎల్ పర్యటన సందర్భంగా తెలంగాణలో నేను సీఎల్ నుంచి తెలంగాణకు పోయేలోపే పొలిటికల్ బాంబులు పేల్చాయంటూ అనేక సార్లు చెప్పడం జరిగింది. ఆయన అనేక సందర్భాల్లో మీడియా చిట్చాట్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ మీడియా చూస్తారు కదా పొలిటికల్ బాంబులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పేలబోతాయి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ఫార్ములా ఈ కార్ రేసు విషయంలోనే దాదాపు 2 గంటల పాటు చర్చించాము. ఖచ్చితంగా గవర్నర్ అనుమతి వచ్చింది. గవర్నర్ అనుమతి నుంచి చీఫ్ సెక్రటరీ కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ మీద ఏసీబీకి లేఖ రాసింది. ప్రభుత్వం కూడా ఏసీబీకి విచారణకు గైడ్ లైన్స్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవైపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం పెద్ద ఎత్తున ఆందోళనకరమైన చర్చ నచ్చింది. ఇప్పుడు 31st ఏదైతే 2024 సంవత్సరానికి ఎండింగ్ ఈ రోజు అవుతున్న సందర్భంగా న్యూ ఇయర్ కానుక కూడా పొలిటికల్ బాంబులో భాగంగా ఉంటుందా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంత బీఆర్ఎస్ లో మాత్రం ఇవాళ హైకోర్టు క్వాష్ పిటిషన్ పై ఏదైతే కేటీఆర్ వేశాడో ఆ తీర్పు పైన ఏమో జరగబోతుందన్న ఆందోళన మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నెలకొందని చెప్పి అనుకోవాలి. సోని, మరి నేడు హైకోర్టులో ఎన్ని గంటలకు విచారణ జరగనుంది? అంటే మధ్యాహ్నం టైంలో విచారణ వస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. ఒకవేళ మధ్యాహ్నం వస్తుందా లేదు సాయంత్రం 4 గంటల వరకు ఈ క్వాష్ పిటిషన్ పై వాదోపవాదాలు జరుగుతాయా? కేటీఆర్ తరపు న్యాయవాదులు మాత్రం ఏదైనా జరుగుతున్న ఆందోళన కూడా కొంత ఇండికేషన్స్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా ఏ దానికైనా సిద్ధపడి ఉండాలి. గతంలోనే కేసీఆర్ కుటుంబాన్ని వైపు లిక్కర్ స్కామ్ కేసులో అటు బీజేపీ కాంగ్రెస్ కలిసి మమ్మల్ని కుటుంబాన్ని వెంటాడుతా ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కువ రోజులు జైలుకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతా ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు లో కుంగుబాటు పైన భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కోర్టు పరిధి నుంచి హైకోర్టుకు క్వాష్ పిటిషన్ వేశారు హరీష్ రావు, కేసీఆర్. ఆ కేటీఆర్ హరీష్ రావు వేసిన క్వాష్ పిటిషన్ విషయంలో ఒకవైపు చర్చ జరుగుతా ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు పైన పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. అది కూడా జనవరిలోకి వాయిదా పడింది. కాబట్టి ఇట్లా అనేక అంశాల పేరు మీద ఈ రోజు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన హరీష్ రావు, కేటీఆర్, కవితను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలని రాజకీయ కుట్రలు చేస్తా ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఫార్ములా ఈ కార్ రేసు విషయం అనేది ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశంలో కూడా ఒక సంచలన విషయంగా మారిందని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా ఇవాళ క్వాష్ పిటిషన్ కేటీఆర్ వేసిన క్యాష్ పిటిషన్ ను కొట్టేస్తుందా లేదు ఏసీబీ ఏదైతే చెప్తుందో కేటీఆర్ వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించి విచారణకు మరింత టైం అడుగుతుందా, అరెస్టు విషయంలో ఏం తీర్పిస్తుందనేది మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో మాత్రం కొంత ఆందోళనకరమైన చర్చ ఉందని చెప్పి అనుకోవాలి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాములు.